నేను చెప్పిన నామాల చేపలు ఉండే కోనేరు ఇదే. సో ఇందులో మనం బిస్కెట్లు కానీ పెరుగు కానీ వేసినట్టయితే ఈ నామాలు ఉన్న చేపలు అనేది బయటకు వస్తాయి. చూడండి, ఈ కోనేరులో ఈ పెరుగు ప్యాకెట్లు ఏదైతే ఉందో ఈ పెరుగు పోసినట్టయితే ఈ చేపలు అయితే మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడైతే నేను ఈ పెరుగు పోస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు చేపలు ఏ విధంగా వచ్చా. సో ఇక్కడ మీకు పైన నామాలు కూడా కనిపిస్తాయి చూడండి. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, కొంచెం దూరం ముడి. ఈ నామాలు అనేది ఈ కోనేరులో ఉన్న అన్ని చేపల పైన అయితే ఉండవు, కొన్ని ప్రత్యేకమైన చేపల పైన అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్నిటికి మనకైతే ఇక్కడ తెల్లగా అయితే కనిపిస్తున్నాయి చూడండి మధ్యలో. సో దాన్ని మనం దగ్గరగా పరీక్షించి చూసినట్టయితే దానిపైన అయితే మనకైతే నామాలు అయితే కనిపిస్తాయి. మధ్యలో ఒక గీత, అలాగే మనకు రెండు వైపులా రెండు గీతలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ భక్తితో వచ్చిన వాళ్ళకైతే ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తాయి.